నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. పులివెందుల ఉప ఎన్నిక ఫలితం సంచలనాత్మకంగా మారింది. వైఎస్ఆర్సీపీకి షాక్ కి గురి చేసింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూటమి నాయకత్వం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. 30 ఏళ్లుగా లేనిది పులివెందుల్లో ఈరోజు ఏం జరిగింది, ఈ విజయం ఎలా సాధ్యమైంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నేత, అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు ఉన్నారు. విద్యాసాగర్ గారు నమస్తే. ఏంటి 30 ఏళ్ళుగా లేనిది నిజంగా ఈరోజు ఏమొచ్చింది? తెలుగుదేశం పార్టీకి అంత ఎనర్జీ, పులివెందులలో గెలవడం, అది కూడా వైసీపీని డిపాజిట్లు లేకుండా కొట్టడం ఎలా సాధ్యమైంది? 30 ఏళ్ళ నుంచి కాదండి, 1978 నుంచి. 1978 నుంచి ఇది ఉంది. 47 సంవత్సరాలు. ఏకగ్రీవాల పరంపర అనేది 30 ఏళ్ళ నుంచే కదా. అంటే 1978 నుంచి ఎన్నికలు ఒక ప్రవాసనంగా మారిపోయి అది తారాస్థాయికి ఏంటంటే అసలు ఎలక్షన్లు, నామినేషన్, దాని ప్రక్రియ, ఓటర్ లిస్టు ఇవంతా ఏం లేదు. ఇంకా ఎవడో ఏదో రాజరిక సామ్రాజ్యంలో కదా, ఇది నీది, ఇది నీది, ఇది నీది అన్నట్టు ఏదైతే ఉంటుందో ఆ రకంగా పంచుకున్నారనమాట. వాళ్ళు ఆ సామ్రాజ్యాల్లాగా పంచుకొని వెళ్తున్నటువంటి సందర్భంలో 2019 నుంచి 24 వరకు మధ్య జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నామినేషన్లు వేయకుండా, వేస్తే దౌర్జన్యం చేసి, ఒకవేళ దాన్ని తట్టుకొని నిలబడి నామినేషన్ స్క్రూటనీకి వెళ్తే అక్కడ స్క్రూటనీలో చింపేసిన కాకుండా మిగిలినవి ఏదైనా ఉంటే వాటిని ఎలక్షన్ జరిగిన చోట డిక్లేర్ చేసేటప్పుడు ఓట్లు తారుమారు, ఓట్లలో ఏమైనా అంటే ఒకటి 30 ఏళ్ళు 40 ఏళ్ళు లెక్క తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 96 నుంచి 2004 వరకు సీఎంగా ఆయనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఇలా విమర్శలు చేయడం, రాజకీయ విమర్శలు కాకుండా అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి అప్పుడు ఎందుకు సాధ్యం కాలేదు, ఇప్పుడు ఎందుకు సాధ్యమైంది? ఇది జనరల్గా వచ్చేటువంటి డౌట్ పబ్లిక్లో కూడా. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇనానిమస్ అయినప్పుడు అది కంటిన్యూ చేస్తాను నేను మీకు కేశవ్ గారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది, ఎందుకు అంత పట్టుదలగా ప్రజాస్వామ్యం నిలబెట్టాలనుకున్నారు అంటే 2019 నుంచి 24 మధ్య జరిగిన ఎలక్షన్లు ఆ మూలంగా వాళ్ళు చేసిన ప్రవర్తన మూలంగా ఈ పులివెందుల సంగతి తేల్చాల్సిందే అనేది అందరి టీడీపీ కార్యకర్తల్లో కానీ, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కానీ, టీడీపీ పార్టీకి కానీ ఒక పట్టుదల వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నా ఇనానిమస్ బేస్డ్ లో జరుగుతుందంటే ఓకే, వాళ్ళు ఏదో అక్కడ గొడవ లేదు, గలాట లేదు, పోతే పోనీలు అన్నట్టు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో పంచుకుంటున్నారు అన్న దాని మీద నాకు గడిచిపోయింది కాలం అంతా కూడా. ఇప్పుడు నేనేమంటానంటే 2019 నుంచి 24 మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అసలు గెలిచినప్పటికీ కూడా, గెలిస్తే ఓట్లు లైట్లు ఆఫ్ చేసి, ఓట్లు ఆ పక్కన వేసేసి, వాటిని కూడా కాదనుకొని స్టేట్ లో మొత్తం అంతా కూడా 98% ఆఫ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో డిక్లేర్ చేసేసుకొని దౌర్జన్యాలు చేసేసి, ఆ లోకల్ బాడీ అటాక్ చేసి ఎలక్షన్ కమిషన్ ని కులం పేరు చెప్పి, ఆ కరోనాలో పోస్ట్ పోయిన్ అవ్వడానికి కూడా పోస్ట్ పోయిన్మెంట్ కాదని చెప్పేసి ఎంత యాగి చేశారు, ఎంత హంగామా పట్టించారు. అంతా మాదే, అంతా అన్ని మావే అన్నట్టు కుప్పంలో ఏం చేశారు, తిరుపతిలో ఎలక్షన్ ఏం చేశారు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎమ్మెల్సీ 3 ఎమ్మెల్సీల్లో 11 ఏళ్ల బాలుల దగ్గర నుంచి, లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి డిగ్రీ చదివినటువంటి వాళ్ళని, ఓనర్మాలు రానటువంటి వాళ్ళని కూడా తీసుకొని వచ్చేసి క్యూలో నిలబెట్టేసి దొంగ ఎపిక్ కార్డులు సృష్టించినటువంటి కారణం చేత ఒక ఐఏఎస్ దగ్గర నుంచి, ఆర్టీఓ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు సస్పెండ్ అయిపోయి కేసుల్లో ఇరుకొని ఇటువంటి పనికిమాల పనులు చేసిన తర్వాత అసలు దెబ్బ కొట్టాలంటే, జగన్మోహన్ రెడ్డిని వీటన్నిటికీ చమరగీతం పాడాలంటే, ఇన్ని సంవత్సరాలు లేనటువంటి డెమోక్రసీ పులివెందుల్లో క్రియేట్ చేయాలంటే, ఇన్ని సంవత్సరాలు ఓటు వేయనటువంటి ప్రజలు పులివెందుల్లో ఓటు వేసి ప్రజాసంబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధి ఆడ ఉండాలి అంటే ఈ రకమైనటువంటి ఉక్కుపాద మోపితే కానీ జరగనటువంటి పరిస్థితుల్లో 11 అప్లికేషన్లు పట్టం, 11 నామినేషన్లు పడటం, నామినేషన్స్ స్క్రూటనీ జరగటం, స్క్రూటనీ తర్వాత సింబల్ కేటాయించిన తర్వాత ప్రచారం జరగటం, ప్రచారం తర్వాత ఓటింగ్ జరగటం అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ప్రక్రియ. మీరు తీసుకోండి, 2019 నుంచి 24 వరకు జరిగిన దాంట్లో నేను ఆ ఎన్నికకు ఈ ఎన్నికకు ఎంత తేడా ఉందో చూసాడు. కనీసం నామినేషన్లు వేయలేని పరిస్థితి దగ్గర నుంచి కర్మ రిటర్న్స్ అన్నట్టు వాళ్ళ
ఆ జెడ్పీ వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక జెడ్పీటీసీ స్థాన పరిధిలో ఎంత పెరుమార్పు వస్తే ప్రజలు ఇప్పటి వరకు ఓటు వేయనటువంటి, ఓట్ అంటే ఏమో తెలియనటువంటి, ఓట్ లోకల్ బాడీస్ లో ఓట్ అంటే దాన్ని వేసిన తర్వాత వాళ్ళ స్వయం సమృద్ధిగా వాళ్ళు మనసాక్షిగా మేము ఓటేసామన్న ఒక ఆనందం ఫీల్ లో బయటకు వచ్చి వేరేట్లు చూపుతుంటే, మనకి ఈ రోజు ఫీల్ అవుతున్నది ఏంటంటే ఆ నియోజకవర్గంలో, ఆ గ్రామంలో, ఆ మండలంలో ఎంత వ్యతిరేకత ఉంది. ఉన్నదే 10,000 చిల్లర ఓట్లు అయితే, 7,000 చిల్లర ఓట్లు పోలైతే కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. అంటే దాని అర్థం ఏంటంటే అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి అవినాష్ రెడ్డి గారు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు. ఇవన్నీ దొంగ ఓట్ల లెక్కింపు మాత్రమే జరుగుతుంది, ఏకపక్షంగా వాళ్ళు వేసుకున్న ఓట్లు వాళ్ళే లెక్కించుకొని విజేతను ప్రకటించుకుంటున్నారని విమర్శిస్తున్నారు. అలాగే కంప్లైంట్స్ కూడా చాలా చేశారు వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ చాలా కంప్లైంట్, అసలు ఎందుకే రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు నిన్న. అదే నేను అంటున్నది 2019-24 వరకు కర్మ రిటర్న్స్ కదా అంటున్నా. కర్మ రిటర్న్స్ అంటే వాళ్ళు చేస్తే లేదు కదా, వాళ్ళు చేశారు కాబట్టి ఇంటికి వెళ్ళిపోయారు కదా. అక్కడ నామినేషన్ కూడా వేయలేదు, గుర్తుపెట్టుకోండి. నామినేషన్ కూడా వేయలేని స్థితిలో నుంచి 11 నామినేషన్లు, స్క్రూట్నీ తర్వాత సింబల్ తర్వాత ఎలక్షన్ లో కౌంటింగ్. ఎవడు పార్టిసిపేట్ చేద్దాం, నీకు ఒక్క ఓటు కూడా పడనిలే, నువ్వు వెళ్ళి కూర్చోవాలి కదా, నువ్వు బైకాట్ చేసావు కదా. నువ్వు ఎవడు బైకాట్ చేయమన్నాడు, ఎందుకు బైకాట్ చేయమన్నాడు నేను? నువ్వు నీ ఇంట్లో పనిచేసే, నీ కుటుంబంలో పనిచేసేటటువంటి, నీ ఇంట్లో ఉన్నటువంటి మంది మార్బల్ నీ చుట్టూ ఉన్నోళ్ళు కూడా నీకు ఓటు వేయలేదని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఇప్పుడు ఆ సింబల్ పడాయండి, ఈ ఓట్లు రేపు పొద్దున కోర్టు అడిగింది అనుకోండి, పడిన ఓట్లన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తే ఆ డాక్యుమెంట్ అంతా అంటే ఈవీఎంలో లేకపోతే ఇంకోటి ఏవో ఆ కోర్టు మీద సబ్మిట్ చేసి చూపించాలి కదా. వాళ్ళు పడిన ఓట్లు వాళ్ళు వేసుకున్నారంటే దొంగ ఓట్లు వేసే బుద్ధి, దొంగ ఎపిక్ కార్డులు సృష్టించే బుద్ధి, దొంగ పనులు చేసే బుద్ధి, భాష రానటువంటి వ్యక్తులు తీసుకొని వచ్చి రాష్ట్రంలో తిరుపతి ఎలక్షన్ లో మీరు చూసారు 3,60,000 ఎపిక్ కార్డులు, దొంగ ఎపిక్ కార్డులు, 1-2 కాదు. అటువంటి దొంగ బుద్ధులు ఉన్నది, దొంగ పనులు చేసేది, దొంగ మాటలు చెప్పేది, దొంగగా బిహేవ్ చేసేది ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారం అదంతా కూడా. కానీ మీరే ఇప్పుడు ప్రస్తావించారు ఆధారాలు తీసుకొస్తున్నారు, కేసులు వేస్తున్నారు. ఆల్రెడీ ఈరోజు హైకోర్టులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ ఉందని చెప్పి అంటున్నారు. ఇక్కడేమో ఎన్నికల ఫలితం ప్రకటించేశారు, ధృవీకరణ పత్రాన్ని కూడా ఇచ్చేశారు. అక్కడ ఫిర్యాదుల పరంపర కొనసాగుతుంది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళైనా కానీ దీన్ని అడ్డుకుంటాం అనేటువంటి డిమాండ్ వాళ్ళు చేస్తున్నారు. సో లీగల్ గా వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఏంటి ఇందులో? ఇప్పుడు నేనేమంటానంటే, వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే హక్కు వాళ్ళకు ఉంది. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, రాజ్యాంగబద్ధంగా మేము వాటిని అంగీకరిస్తాము. వాళ్ళు పిటిషన్ వేసుకొని అండి, ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్, సమాధానం చెప్పాల్సింది గవర్నమెంట్. మొత్తం ఓట్లు ఎత్తుకొని వెళ్ళి సుప్రీంకోర్టు ముందర పెట్టమంటే కూడా ముందర పెడతాం. ఏమైంది? ఎన్నికని లీగల్ గా రద్దు చేయడం కానీ నిలుపుదల చేయడం కానీ ఆల్రెడీ అఫీషియల్ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి నిలుపుదల చేయడానికి అవకాశం ఉంది. ఒకటి ఇప్పుడు నిన్న మనం సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్సీలకు సంబంధించి మనం చూసాం. ఇప్పుడు ఆ విషయాలను మాకు తెలియక కాదు, సుప్రీంకోర్టుకు వెళ్ళినా నీతిగా, నిజాయితీగా, నికార్సగా, ప్రజాసంబద్ధంగా ఇది జరిగింది అని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఎలక్షన్ జరిగినటువంటి వెబ్ కాస్టింగ్ తో సహా మా దగ్గర ఉంది. ఒకటైతే, రెండవది సుప్రీంకోర్టుకు తెలియాలి ఇది విషయం కూడా. ఏమని 1978 నుంచి ఇది వాళ్ళ నేర సామ్రాజ్యంగా సృష్టించబడినటువంటి ప్రాంతంలో ఎలక్షనే జరగలేదు, అసలు ప్రజలు ఓటు వేయలేదు అన్న విషయము సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళు కనుక కేసు ఫైల్ చేస్తే విల్ రిప్రజెంట్ ద సేమ్. అసలు 47 సంవత్సరాలు ఈ నాగరిక సమాజంలో ఎలక్షన్ జరగలేదంటే సుప్రీం రియాక్షన్ చూద్దాం అప్పుడు కూడా. రైట్, అది ఎట్లా సాధ్యం అవుతుందో సుప్రీంకోర్టు కూడా చెప్పనియండి, దాన్ని కూడా చూద్దాం. అది కూడా ఏంటి అంటే, కేశవ గారు నా వయసు 47, అంటే నేను పుట్టినప్పటి నుంచి ఈ దేశానికి 13 మంది ప్రధానమంత్రి. సొంత జిల్లా కదా? మా అమ్మ జిల్లా, మా అమ్మ సొంత ఊరు అది, కడప జిల్లా. ఏంటి 13 మంది ప్రధానమంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు మారినా కూడా అక్కడ ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ జరగలేకపోవటం అన్నది సుప్రీం దృష్టికి కూడా పోవాలా. లెట్ దెమ్ గో అండ్ అప్రోచ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో, లెట్ దెమ్ ఫైండ్ ద థింగ్స్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద పులివెందల కాన్స్టిట్యుయెన్సీ ఆర్ కడప డిస్ట్రిక్ట్. చివరిగా ఒక మాట చెప్తాను కేశవ్ గారు,
2019 నుంచి 2024లో మధ్యలో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏమండి 50 జెడ్పీటీసీలు ఉంటే 50కి 50 ఇనానిమస్. అవును. దానికి జెడ్పీ చైర్మన్ ఇనానిమస్. ఓకే. అని అమ్మా దీనికంటే అవమానకరం అంటుందా? అంటే అప్పుడు జనరంజక పాలన అనేటువంటి అభిప్రాయంతో అందరూ ఒకే అభిప్రాయం తెలియజేసి ఉండొచ్చు. ఎవరు మరి కోర్టుకి వెళ్ళలేదు, తెలుగుదేశం పార్టీ ఒకటి కోర్టుకి వెళ్ళలేదు. ఆ రోజు కనీసం నామినేషన్లు పడలా, స్క్రూటినీ జరగల, సింబల్ కేటాయించలా, ఎన్నికలు జరగలేదు, వెబ్కాస్టింగ్ జరగలేదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఒక్క జెడ్పీటీసీ స్థానంలో నామినేషన్లు పడ్డాయి, స్క్రూటినీ అయ్యింది, సింబల్ అయ్యింది, ఎలక్షన్ జరిగింది, వెబ్కాస్టింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. ఏది ప్రజాస్వామ్యం కేశవ్ గారు? రైట్. 50కి 50 మీరు విన్నారా ఎక్కడైనా? 50కి 50 ఏది నా ఇనానిమస్. ఆ రోజు యునానిమస్ అంటే తెలుగుదేశం పార్టీ కూడా బాయ్కాట్ చేసింది. తెలుగుదేశం పార్టీ లోకల్ బాడీస్ బాయ్కాట్ చేసింది అప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్. అంటే మీకు కేశవ్ గారు ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ బాయ్కాట్ చేసిన మాట వాస్తవం, అది చరిత్ర. ఇండిపెండెంట్ వేరే పార్టీలు వేరే మనుషులు అసలు ఏమైపోయారు? అంటే ప్రజాస్వామ్యం ఆ రోజు కూనీ జరిగిందా? నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నా జీవితంలో చూడలేదు అన్నాడు. నువ్వే చేశావు, నీ జీవితంలో కాదు, నువ్వే కారణం. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది, ప్రజాస్వామ్యాన్ని చంపేసింది నువ్వే. నువ్వు చంపి నువ్వు కూనీ చేసి ఈ రోజు నా జీవితంలో చూడలేదంటావా? నీ జీవితంలో చూసింది ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు పుట్టప్పటి నుంచి ఒకటి చూసింది నీ పులివెందల్లో, నీ ఊర్లో, నీ గ్రామంలో, నీ మండలంలో, నీ బూతుల్లో ఈ రోజు ఎలక్షన్ జరిగింది. రైట్. థ్యాంక్ యూ విజయసాగర్ గారు విశ్లేషణ అందించడానికి. ఇది దాదాపు 3 దశాబ్దాల పైగా ఎన్నికలు జరగని చోట ఎన్నికలు నిర్వహించడమే అతిపెద్ద ప్రజాస్వామ్య విజయంగా విద్యాసాగర్ చెప్తున్నారు. అలానే ఈ ప్రొసీజర్స్ మొత్తానికి సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్ళినా కానీ ఎన్నికని రద్దు చేయడం అసాధ్యం అని తేల్చి చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.